వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కల్కి 2898 ఏడి 2024లో వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. 1100 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ని కలెక్ట్ చేసి తెలుగు సినిమాని మరో మెట్టుకు ఎక్కించినటువంటి టెక్నికల్గా సినిమాగా ఒక చరిత్ర సృష్టించింది. అందులోనూ అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్, అలాగే దీపికా పడుకోన్ లాంటి బాలీవుడ్ సూపర్ హీరోయిన్ నటించినటువంటి సినిమా. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్, వీళ్ళతో పాటు ఉన్నటువంటి మరొక, ఇంకా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ స్థాయి యాక్టర్ సూపర్ స్టార్ కమల్ హాసన్. పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. నటన పరంగా చూసుకున్నప్పుడు భారతదేశం గర్వించదగ్గ నటుడిగా కమల్ హాసన్ పేర్కొంటూ ఉంటాం. కల్కిలో ఆయన చాలా తక్కువ సమయంలో కనిపిస్తారు. సుప్రీం యాస్కిన్ అనేటువంటి రోల్, విలన్ రోల్, ప్రధానమైనటువంటి విలను, కానీ స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ టైమే. మరి దానికోసం ఆయనకి ఆ సినిమాలోనే అందరికంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చారు అనేటువంటి ప్రచారం, ఒక రూమర్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. టాలీవుడ్కి చెందినటువంటి ఒక నటుడు, దర్శకుడు, రైటర్ అయినటువంటి ఒక అతను యుగి సేతు అనే ఆయన అంటే తమిళ సినిమాలో కనిపిస్తూ ఉంటాడు తరచుగానే. ఆయన చెప్పిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఫిగర్ అలాంటిది. ఈ సినిమా కోసం కమల్ హాసన్ 20 రోజులు పనిచేశారు. ఆ 20 రోజుల కోసం ఆయనకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ 150 కోట్లు అని చెప్పి ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు. 1 మిలియన్ రోజుకు వచ్చి ఆయన ఆ సినిమా కోసం వసూలు చేసింది $1 మిలియన్ అని చెప్పేసి చెప్పారు. అంటే 1 మిలియన్ అంటే 9 కోట్ల రూపాయలు, ప్రస్తుతం ఉన్నటువంటి డాలర్ వాల్యూతో పోలిస్తే రూపాయి వాల్యూ. ఆ పరంగా చూసినప్పుడు ఏకంగా ఒక రోజుకి 9 కోట్ల రూపాయలు. కానీ మళ్ళీ అదే ఆయనే చెప్పాడు. నేను ఇదే విషయాన్ని అశ్విని దత్ గారిని అడిగాను. అబ్బాయి ఆయన 20 రోజులు పని చేయలేదు ఈ సినిమాకి, ఆయన పనిచేసింది 10 రోజులే అని చెప్పేసి అశ్విని దత్ గారు చెప్పారు. అంటే నేనే పొరపాటు పడ్డాను, 20 రోజులకి ఆయన 150 కోట్లు తీసుకున్నారని. కానీ అశ్విని దత్ గారే క్లారిటీ ఇచ్చారు, ఆయన 10 రోజులే పనిచేశారని. సో దాన్ని బట్టి ఆయన 20 రోజులు కాదు, 10 రోజులకే 150 కోట్లు తీసుకున్నారు. అంటే రోజుకి ఆయన వసూలు చేసింది సరాసరిన $2 మిలియన్, అంటే 18 కోట్ల రూపాయలు అని చెప్పేసి మళ్ళీ తను యుగు సేతు చెప్పినటువంటి మాట. ఇదే ఇప్పుడు అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది. ఇదంతా ఆయన ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాడు. అందరి అటెన్షన్ కోసం ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఒక రకంగా నిజంగా అతను గనక చెప్పింది నిజమైతే భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా కమల్ హాసన్ ఖచ్చితంగా నిలబడతాడు. కానీ నిజంగా ఆయనకి అశ్విని దత్ గారు అంత ఇచ్చారా, అంత రెమ్యునరేషన్ 150 కోట్లు ఇచ్చారా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అశ్విని దత్ గారు ఆ విషయం ఎప్పుడూ కూడా అధికారికంగా చెప్పలేదు, చెప్పరు కూడా, భవిష్యత్తులో కూడా చెప్పకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కేవలం సుప్రీం యాస్కిన్ ఆ రూపం ఏదైతే ఉందో, ఆయన ఒరిజినల్ ఇలా కనపడతారు, కానీ అసలు ఏమాత్రం పొంతన లేని రూపం, ఆ ప్రాస్థెటిక్ మేకప్ ఏదైతుందో చూస్తే అసలు ఎవరో అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. బట్ ఆ 10 నిమిషాల సినిమాలో కనిపించే 10 నిమిషాలే, ఆ 10 నిమిషాల్లో కనిపించినంతనే సినిమా అంతా ఒక విస్ఫోటం లాగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఇప్పుడు వచ్చి కల్కి పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మీద ఆల్రెడీ, అంటే వెరీ ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ సన్నివేశాలోనే వాళ్ళిద్దరి కాన్ఫ్రంటేషన్, అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ కాన్ఫ్రంటేషన్ సన్నివేశాలని నాగ్ అశ్విన్ తీస్తున్నాడని కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు. మరి 10 నిమిషాల రోల్కే, అంటే 10 రోజుల క్యారెక్టర్కే 150 కోట్లు వసూలు చేసింది నిజమైతే యుగి సేతు చెప్పినట్టు, మరి ఈ సినిమాలో ఆయన సినిమా అంతా కనిపిస్తాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ప్రధానంగా ఆయన మీద
ఎక్కువ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పి గతంలోనే నాగశ్విన్ తెలియజేశాడు. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా మొదటి భాగానికి భిన్నంగా మరింత హీరోయిక్గా ఉంటుంది. అభిమానులు ఎలాంటి ప్రభాస్ను కోరుకుంటారో, ఎలాంటి హీరోయిజాన్ని ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అలా ఉంటుందని కూడా నాగశ్విన్ చెప్పాడు. మరి అలాంటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఈ పార్ట్ 2 కోసం కమల్ హాసన్ ఎన్ని రోజులు కేటాయించి ఉంటారు? ఒకవేళ 20 రోజులకే, 10 రోజులు కాకుండా 20 రోజులకే ఆయన 150 కోట్ల రూపాయలు కనుక తీసుకున్నట్లయితే, రోజుకి యువి సేతు చెప్పినట్టు 9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లయితే మరి ఇందులో ఎన్ని రోజులు కేటాయించి ఉంటారు? కనీసం 50 రోజులైనా ఈ సినిమాకి కేటాయించి ఉంటారని ఒక అజ్యూమ్ చేసుకుంటే ఆ లెక్కన ఆయన రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? రోజుకు 9 అయితే 9 45 450 కోట్ల రూపాయలు అవుతుందా? అది అయ్యే పనేనా అసలు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది అంటే ఎగ్జాగరేషన్కి ఇంకొక మెట్టు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కాకపోతే అంత రెమ్యునరేషన్ అయితే ఇచ్చే పనే లేదు. ఓవరాల్గా అంటే ఈ రోజువారీగా ఇంత పెద్ద స్టార్లకి ఎవరు, సినిమా మొత్తంగా మాట్లాడుకొని ఇస్తారు కాబట్టి ఒకవేళ ఆ రెమ్యునరేషన్ ఏదైతే సేతు చెప్పాడో ఈ సినిమాకి బహుశా ఇవ్వచ్చాము. ఎందుకంటే అన్ని రోజుల కాల్ షీట్లు ఇస్తున్నారు కాబట్టి. రెమ్యునరేషన్ పరంగా చూసుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్కి బాగానే ఇవ్వాలి. మరి ప్రభాస్కి మొదటి సినిమాకి మించి ఇప్పుడు ఈ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీపికా స్థానంలో సాయి పల్లవి వచ్చిందని చెప్పి తెలుస్తుంది కాబట్టి దీపికా రెమ్యునరేషన్ వేరు, సాయి పల్లవి రెమ్యునరేషన్ వేరు. అయినప్పటికీ కూడా రామాయణ్ సినిమాలో నటిస్తున్నందుకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నందున సాయి పల్లవి ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆ సినిమా స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆమె కూడా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే కల్కి పార్ట్ 2 రెమ్యునరేషన్లే చాలా ఎక్కువ అవుతాయి. అలాగే బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు మొదటి భాగం కంటే రెట్టింపు బడ్జెట్ ఈ సినిమాకి అవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కల్కి 2898 AD పార్ట్ 2కు సంబంధించినటువంటి మరింత ఆసక్తికరమైనటువంటి విశేషాల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.